స్కూటీ ఇప్పుడే చూశాను ఘాటి అన్న. ఇగో ఘాటి అంటే గంజాయి సప్లై చేసే వాళ్ళని ఘాటీలు అంటారు. ఒకప్పుడు గంజాయి సప్లై చేసుకుంటూ కూడా విలేజ్ బతికేది. గంజాయి పంట పండించి గంజాయి పంటను మోసేవాళ్ళు. ఒక్కొక్కరు గంజాయి తిన్న వాళ్ళంట ఒక్కొక్కరు 150 కిలోలు 200 కిలోలు మోసేవాళ్ళంట. అది సీన్లో ఉంది. ఒక్కొక్కరు 250 కిలోలు 300 కిలోలు ఒక్కొక్కరు బాడీ చూస్తే రాయిలాగా అవుతుందంట. ఇప్పుడు దెబ్బలు తాకి పుస్తతోటి కాల్చి గన్తో కాల్స్తారు కదా, కాల్చినప్పుడు గంజాయి దాపితే తక్కువ అవుతుందంట. ఈ సినిమాలో చెప్తున్నా. గంజాయి కొని తీశారు. అనుకున్నది ఒకటి, భయం లేని చెప్పిన భయం ఇలా ఉన్నది చెప్తున్నా కదా. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. క్రిష్ గారు మీరు చేసింది చాలా బాగుంది. దీనికంటే నాకు హరిహర వీరంబాడు సినిమా చాలా బాగా నచ్చింది. దీనికంటే ఈ సినిమా నాకు అర్థం కాలేదు. ఏం చెప్పాలో అర్థం కాక ఎప్పుడు బయటికి వెళ్దామా ఎప్పుడైపోతుంది అన్నట్టు ఉంది. సినిమా బాగుంది. ఎక్కడ అర్థమైంది చెప్పు, అడగమని చెప్పండి. ఉన్నానా అర్థమైంది సీను, అందులో సీన్స్ ఏమున్నాయి, ఏం అర్థమైంది మీకు? నాకేం అర్థం కాలేదు. అసలు చెప్తున్నా కదా, అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. నేను అనుష్క గారి యాక్టింగ్ ఒకప్పుడు బాహుబలి 2, బాహుబలి, అరుంధతి అలా ఎక్స్పెక్టేషన్ చేశాను. చెప్తున్నా కదా, టికెట్ దొరికేలేమని చెప్పేసి నేను ఒక 2 days ముందు టికెట్ బుక్ చేసుకున్నా. ఆల్రెడీ 4 hours, 1 hour డీలే, మళ్ళీ 3 hours. ఫస్ట్ హాఫ్లో హీరో చనిపోతాడు, మొత్తం నడిపించేది హీరోయిన్ మొత్తం ఫైట్లు అంటే తెలుసు. అనుష్క ఫైట్స్ అబ్బా 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 అబ్బా, పొడుచుకోము, గుద్దుకోము, నరకము, కాల్చుకోము. ఆమెకు ఆల్రెడీ పుస్తకాలు కాల్ చేస్తే పొడిస్తే తీసుకోపోయి గంజాయి దాపించి బతికిస్తారు. ఆ సీన్ తర్వాత గంజాయి దాపించినాక ఉంటుంది చూడు అనుష్క, ఒక్కొక్కరిని పొడుస్తుంటే మెసేజ్ ఏముంది, గంజాయి అమ్ముకుంటూ బతుకుతుంది. గంజాయితో కూడా గంజాయి సప్లై చేసే వాళ్ళు, గంజాయి పంట పండించి ఘాటీలు అంటే గంజాయి పండించే వాళ్ళు. ఇందులో శీలావతి అనేది పేరు, అనుష్క పేరు. శీలావతి అనేది ఒక నేమ్ కూడా గంజాయి నేమ్. గంజాయి పంటలో ఒక మంచి క్వాలిటీ నెంబర్ 1 గంజాయి అనేది శీలావతి అంటారు. ఆ శీలావతి ఇందులో చింతపండులో కలిపి సప్లై చేయడం కూడా ఉంటుంది. జగపతి బాబు గారి యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి. కానీ మ్యూజిక్, కాస్ట్యూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. కానీ ఈ సినిమాలో ఎక్కడ స్టోరీ ఏముంది అర్థం కావట్లేదు నాకు. నేను రేటింగ్ 3, రేటింగ్ 2.3 అంతే, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను. నాకైతే చెప్తున్నా, డైరెక్టర్ గారు చెప్పినంత సినిమా అనిపించలేదు. యాక్చువల్గా 1 man షో అంటే మన స్వీటీ. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఓవరాల్గా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అనుష్క గారి క్యారెక్టర్ అంటే హైలైట్స్ ఏంటంటే ప్రజెంట్ ఉన్నప్పుడు సిచ్యువేషన్లో గంజాయి మెయిన్, వైలెన్స్. సెకండ్ హాఫ్ అంతా వైలెన్స్. అంత కాదు, ఓకే, ఓవరాల్గా ఓకే. ఇదే మీకు ప్రజెంట్ ఉన్నది ఏంటంటే వాళ్ళ టీము గంజాయి స్మగ్లింగ్ చేద్దాం అంటారు. మళ్ళీ హీరో చచ్చిపోయిన తర్వాత అనుష్క రియలైజ్ అయ్యి అనమాట, మానేద్దాం ఎక్కడితో స్టాప్ చేద్దాం ఉంటుంది. అది సెకండ్ హాఫ్. ఓవరాల్గా ఓకే. వేరే లెవెల్ భయ్యా. మొత్తానికి ఫిల్మ్ లో అయితే మాకు మంచి ఫుల్ మీల్స్ పెట్టింది మా అనుష్క. స్వీటీ ప్రీతిగా చాలా చాలా బాగుంది. అనుష్క గారి ఎంట్రీకి అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా క్రిష్ గారు కొద్దిగా స్లో చేశారు. సెకండ్ హాఫ్ అయితే మన కాటేరమ్మ కోడలు కోస్తది కదా, ఆ లెవెల్లో ఉంది. వేరే లెవెల్లో ఒక వశీరాములంలో ఒక విజయచంద్రని ఎలా చూస్తామో మన అనుష్కను కూడా అలా చూసాం. ఒక రుద్రమ్మదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక అనుష్క అన్నట్లు ఈ ఫిల్మ్ లో ఆపడింది. ఘాటి అంటే ఇది సిటీ పీపుల్స్ కి అర్థం కాదు, మొత్తం ఇది పల్లెటూరు పీపుల్స్ కి అర్థమైంది అన్నట్టు వేరే లెవెల్లో తీశారు. కృష్ణ జాగరణముడి గారు ఒక మెట్టు పైకి ఎక్కారనమాట. ఒక గౌతమిపుత్ర శాతకర్ణి, ఒక రుద్రమ్మదేవి, ఇలా తర్వాత ఈ మూవీ తీయడం బాగుంది, నాకైతే నచ్చింది. హైదరాబాద్ వాళ్ళకంటే హైదరాబాద్ లో అంటే అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గంజా ఎక్కువ ఎక్కడ నడుస్తుంది, హైదరాబాద్ లో స్మగ్లింగ్ అవుతుంది. ఎక్కడ నుండి? ఒడిశా ఆంధ్ర బోర్డర్ నుండి. వాటి గురించి మంచిగా సన్నివేశాలు, యువత ఇలా అటాక్ట్ అవుతున్నారు గంజాయికి అన్నట్లు ఆ సీన్స్ మన హైదరాబాద్ లో చూపెట్టారు. కాబట్టి హైదరాబాద్ నుండి మొత్తం ఇక్కడ హైదరాబాద్ లో ఎవడు పట్టించుకోడు అనమాట. సినిమా గురించి ఏంటంటే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, గంజాయి మత్తుపానిగా అలవాటే బానిస అవుతున్న ప్రజలకి సెలబ్రిటీలు ఏమైనా సోషల్ మెసేజ్ ఇవ్వండి అంటే ముందుకు ఎవరు వచ్చారు? మన మెగాస్టార్ చిరంజీవి గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు, మన ప్రభాస్ గారు వచ్చారు కదా. అలాగే ఒక డైరెక్టర్గా కృష్ణ జాగరణముడి గారు వచ్చి ఈ మూవీ తీశాడేమో అని నాకు అనిపించింది.
దాని గురించి మొత్తం అంటే గంజాయి గురించి ఉంది ఫిల్మ్ అయితే, మొత్తం గంజాయి స్మగ్లింగ్. సమ్మర్ లో అందరు వెళ్తారు ఊటీ, ఈ మూవీలో ఎరగదీసింది మన అనుష్క, ఘాటి ఇచ్చి పడేసింది. అనుష్క గారికి మాస్ కంబ్యాక్, మామూలు కంబ్యాక్ కాదనమాట. నరకటం, ఊచకోత ఇలాంటి ఎలా ఉండే అన్ని ఫైట్లు పెట్టాడు క్రిష్ జగన్మూడి గారు. బాగమతిని అయితే మ్యాచ్ చేసింది. అరుంధతి తర్వాత తనకి పడ్డ ఫిల్మ్ ఏమన్నా ఉందంటే ఘాటీనే, ఆ లెవెల్లో ఉంది. బాహుబలి అవన్నీ వేస్ట్. బాహుబలిలో లేడీ వారంటీ అనే మూవీ కాదు కదా అది. బాహుబలి అంటే మా అన్న ప్రభాస్ ఉంటాడు ఇందులో. వదిన ఎవరు? మా అనుష్క. వేరే లెవెల్ ఉంది. బట్ ఒక రేంజ్ తర్వాత ఇంకో రేంజ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోతుంది స్వీటీ. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా. అసలు యాక్షన్ సీక్వెన్స్ అయితే మామూలుగా లేవు. అనుష్కని ఇది ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ వీళ్ళంతా జెంట్స్ ఎట్లా చేస్తారో ఆ రేంజ్ లో చేసింది యాక్షన్ సీక్వెన్సెస్. ఒకటి తన ఐస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఇంటెన్స్ కానీ అసలు మామూలుగా లేదు. నేనైతే కళ్ళ ముందు కాటేరమ్మ తాండవం ఆడినట్టు అనిపించింది నాకు. అసలు ఆ తాండవానికి నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది. సలార్లో కాటేరమ్మ విగ్రహాన్ని చూపించారు, ఇక్కడ మన క్రిష్ ఏం మాయ చేశాడేమో, డైరెక్ట్ కాటేరమ్మని తీసుకొచ్చాడు, ఎలా ఒప్పించాడేమో నాకు తెలీదు. సినిమా అయితే మామూలుగా లేదు. ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది. ఆ టేకింగ్ ఇంకో లెవెల్లో ఉంది. మ్యూజిక్ కానీ మొత్తం అన్ని హైలైట్. ఇప్పుడు అదేమంటారు లేడీ మొన్న కొత్త లేడీ సూపర్ స్టార్ది 93 crores అంటున్నారు కదా. 3-4 days లో 100 crores క్రాస్ చేస్తారు సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఒక మాసివ్ గా ఒక ఎలివేషన్స్ తో బోర్ కొట్టకుండా తీశారు అంతే సినిమా. ఓ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అనలేం కానీ బోర్ కొట్టకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సెకండ్ హాఫ్ అనుష్క శెట్టి గారి ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా ఎక్కువ పెట్టారు. కొంచెం సినిమాటిక్ గా చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా ఉండడం వల్ల అది కొంచెం నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోద్ది. దానివల్ల కొంచెం చూసే వ్యక్తి కొంచెం ఇంట్రెస్ట్ కోల్పోతాడు. బట్ ఆ ఫైట్స్లోనూ లేదంటే ఎలివేషన్స్లో మాత్రం సూపర్ అనమాట. అయితే క్రిష్ గారి టేకింగ్ అయితే మాత్రం బాగుంది కానీ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గానే తీసుకెళ్ళారు. దానివల్ల డిసప్పాయింట్. సో ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీగానే. బట్ అనుష్క శెట్టి గారి లుక్ కొంచెం మైనస్ అన్న సినిమాకి. బట్ ఆవిడ యాక్టింగ్ అండ్ ఆ మాస్ సీన్స్లో ఫైట్స్లో కానీ నిజంగా ఒక హీరో అన్న ఫీలింగ్ అయితే తెప్పించారు. ఒక మాస్ హీరో సినిమా చూస్తున్నట్టు అనిపిస్తే సెకండ్ హాఫ్ అయితే మాత్రం దాని తగ్గ ఎలివేషన్స్ ఉంటాయి, దాని తగ్గ ఫైట్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్లస్లు ఏమైనా చెప్పాలంటే ఫైట్స్, ఎలివేషన్లో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అన్న. ఇంకా మైనస్లు ఏమైనా చెప్పాలంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ అనమాట. సో ఓవరాల్ ఒక యావరేజ్ మూవీ. ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, ఏ ఇబ్బంది లేదు. బట్ అనుష్క గారి కోసం మన క్రిష్ గారు జాగలపూడి అండ్ స్టోరీ పరంగా కావచ్చు లేదంటే స్క్రీన్ ప్లే పరంగా ఇంకా వర్క్ చేస్తుంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ ఒక మెసేజ్ అంటే ఒక ఎలాంటి మెసేజ్ చాలా చూసాం. బట్ ఏంటంటే ఒక ట్రై చేశారంటే ఒక గంజాయి వాడకూడదు ఇప్పుడున్న సొసైటీ, అంటే కొంచెం సొసైటీ మీద జరిగే మ్యాటర్ని కొంచెం గంజాయి వాడకూడదు అనేది అని తెలిపారు అంతే లాస్ట్కి వచ్చి. అదే చెప్తున్నా, కన్విన్సింగ్ గా చెయ్యొచ్చు, బాగా చేయొచ్చు. బట్ ఏంటంటే కొంచెం కంగారుగా తీసుకుంటే అనిపించింది. దానివల్ల ఏంటంటే ఏదో అక్కడక్కడ కనెక్ట్ అవుతుంది, అది మొత్తం కనెక్ట్ కాలేము. బట్ ఫైట్స్ లోను ఎలివేషన్ లో బాగా కేర్ తీసుకుంది. అవి ఒకటే బాగా ఎంగేజ్ చేస్తుంది సినిమా. కంబ్యాక్ అనలేం కానీ ఆవిడ సినిమాలు మానేసి ఏదైనా క్యారెక్టర్ చేసుకోవడం బెటర్ లుక్ పరంగా అయితే నా వరకు చూసుకుంటే. మేడం కొంచెం అయితే పర్సనాలిటీ అట్లనే ఉంది. హీరోయిన్ కొంచెం పర్సనాలిటీ మేడం మెయింటైన్ చేయలేదు. కానీ సినిమా మాత్రం యాక్షన్ మాత్రం సూపర్ చేసింది. సినిమా హీరో వచ్చేసి ఇంటర్వెల్లోనే చనిపోతారు. ఇంటర్వెల్ తర్వాత కాటరమ్మ కోడలు మొత్తం కాటరమ్మ అవతారం ఎత్తుంది. అరాచకం మొత్తం పొడిచేస్తుంది అందరినీ. ఓవర్ ఎక్స్పెక్ట్ తల నరికి విలంది దిష్టి బొమ్మకు ఈ మీద పెడతా అంటే విలన్ కింద పెట్టేస్తుంది. తల నరికి పెద్ద కొండలు ఉంటాయి, అన్ని కొండలలో ఆ కొండ మీద పెట్టేస్తుంది మన తలక. ఇంకొకటి జగపతి బాబు గారి క్యారెక్టర్ మాత్రం అమేజింగ్. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇచ్చారు, అమేజింగ్ ఉంటుంది. అనుష్క గారికి ఫుల్ సపోర్ట్ చేస్తారు. అది తెలియదు ఎవరికి. లేడీ పుష్ప కంపల్సరీ లేడీస్ పుష్పనే. ఇంకొకటి మన ప్రభుదేవ గారు తమ్ముడు ఉన్నారు కదా డాన్సరు, పెబ్బులి క్యారెక్టర్ అయినది సూపర్ ఉన్నది. ఓవర్ ఎక్స్పెక్ట్ చేయరు పెబ్బులి. సినిమా నుంచి మెసేజ్ మేడం, గంజాయి అనేది ఉండొద్దు, ఒకడు పండించే విలన్స్ ఉండొద్దు, తినే పోరాలు ఉండొద్దు, గంజాయిని మొత్తం అరికట్టాలి. పెద్ద మెసేజ్ సినిమా ఇది. యూత్ కానీ చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి అనేది మన తెలుగు రాష్ట్రాలలో గంజాయి ఎక్కడ ఉండదు అనేది సినిమా ఇది మాత్రం పక్కా. తమిళ యాక్టర్ను పెట్టిరాను, అందుకనే తమిళ్లో కూడా ఇంకా ఇక్కడ కంటే ఎక్కువ రీచ్ అవుతుంది అక్కడ.